మరి భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ వాతావరణం ఎలా ఉండబోతుందో మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందా? వాతావరణ శాఖ అంచనాలు ఏంటి? చందు, ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే నిన్న మాత్రం భారీ వర్షాలు కురిసినప్పటికీ ఈ రోజు అంత తీవ్రత ఉండకపోవచ్చని అయితే వాతావరణ శాఖ ప్రస్తుతానికైతే అంచనా వేసింది. ఈ రోజు ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు సాయంత్రం లేదా రాత్రి పూట గట్టి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్లుండి మాత్రం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఇవాళ రేపు మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో గట్టి జల్లులు పడే అవకాశం తెలిపింది. ఇదే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో ఉపరితల ఆవర్తనం ఈ రోజు దాని తీవ్రత తగ్గే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యాహ్నం 12:30 దాని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది, బలహీన పడిందా లేదనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్పష్టత వచ్చిన తర్వాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనేది మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతంగా అయితే నిన్న మాత్రం భారీ వర్షం అయితే దంచి కొట్టింది. అటు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షం అయితే కొట్టింది. రాత్రి భారీ వర్షం రాత్రి 8:30 సమయంలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. 2 గంటలకు పైగా భారీ వర్షం నమోదైంది. అనేక ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో వర్షం దంచి కొట్టడంతో రహదారులు మొత్తం నదులను తలపించాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. ముషిరాబాద్ లో వర్ష తీవ్రత అధికంగా కనిపించింది. రాత్రి నుంచి ఇవాళ ఉదయం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు కనుక చూసుకున్నట్లయితే ముషిరాబాద్ తాళ్లబస్సులో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. బోలక్పూర్ లో 15.5, మోండా మార్కెట్ 14.6, హెచ్సి వద్ద 14.4, మెట్టుగూరులో 14, బన్సిలాలపేట 13.5, సీతాపల్ మండి 13.4, లింగంపల్లిలో 13, లింబర్టీ 12.8, ఖైరతాబాద్ 12.5, బేగంపేట 11, మైత్రివనం 10.9, షేక్పేట 10.8, బంజారా హిల్స్ 10.5, ఫతేనగర్ 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న కురిసిన పరిస్థితి. ఉపరితల ఆవర్తన ప్రభావం ద్రోణి ప్రభావాల వల్ల ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఈ రోజు ఉపరితల ఆవర్తనం యొక్క తీవ్రత తెలిసే అవకాశం ఉంది. దీంతో ఏ జిల్లాల్లో ఎలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు ఇవాళ రేపైతే రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. చందు, కిరణ్, యాక్చువల్గా సెప్టెంబర్ 3వ వారంలో కూడా ఈ విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసలు దానికి కారణాలు ఏమి ఉండొచ్చు అంటారు? మామూలుగా వర్షాకాలం అంటే సెప్టెంబర్ 30 వరకు వర్షాకాలం సీజన్ ఉంటది. అయితే నైరుతి ఋతుపవనాలతో కురవాల్సిన వర్ష పీరియడ్ అయిపోయినప్పటికీ వర్షాకాలం ఉంటుంది. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కాదు, కేవలం ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు వంటివి ఏర్పడినప్పుడు మాత్రమే వర్షాల తీవ్రత అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం. నిన్న కూడా ఏదైతే ఉపరితల ఆవర్తన ప్రభావంతో మాత్రమే భారీ వర్షం నమోదైంది. మరోవైపు ద్రోణి కూడా కొనసాగుతుంది కాబట్టి ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షం కురిసింది. నిన్న కూడా సాయంత్రం వరకు కూడా వాతావరణం క్లారిటీగానే ఉంది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దాదాపు 2 గంటల పైగా వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు అక్కడక్కడ పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే క్యుములో నింబస్ మేఘాలు కనుక ఏర్పడితే ఎక్కడైతే అత్యధిక ఎండ నమోదవుతుందో ఆ అత్యధిక ఎండ నమోదైన దగ్గర క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి క్యుములో నింబస్ మేఘాల వల్ల భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. చందు, ధన్యవాదాలు జ్యోతికిరణ్.